హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్స్ని అయితే మనం పరిశీలిస్తున్నాం. సో నవంబర్ 30న ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయబోతున్నారంట. వీటి తాలూకు ఫలితాలు అనేవి జనవరి 3న అయితే ఉండబోతున్నాయని చెప్పి ఒక ప్రాథమిక షెడ్యూల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల గురించి చాలా చర్చలు అయితే మనకు జరుగుతున్నాయి కదా. ఈ వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల పెంపుపై మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చర్చిస్తారంట. ఒకవేళ కనుక ఖాళీలో మార్పులు జరిగితే ఏదైతే ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించారో ఆ యొక్క షెడ్యూల్ అనేది మారే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, సో టాపిక్ మనం పూర్తిగా పరిశీలిద్దాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్న డిఎస్సి పరీక్ష ప్రాథమిక షెడ్యూల్ అయితే విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం అయితే మనకు సచివాలయంలో షెడ్యూల్ అయితే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి అంటే మనకు జిల్లా ఎంపీ కమిటీ ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు. సంక్షేమ శాఖలు, పురపాలిక, జెడ్పీ, ఎంపీపీ పాఠశాలలో కలిపి మొత్తం 9,275 పోస్టులకు పరీక్ష అయితే నిర్వహిస్తామని చెప్పారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష, ఉపాధ్యాయ అర్హత పరీక్షను కలిపి చేపడతామని చెప్పారు. సో డిఎస్సి పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. సో చాలామంది ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనకు టెట్ లాగా డిఎస్సి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా లేదంటే ఆఫ్లైన్ అని చెప్పి అడిగారు కదా. డిఎస్సి ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ. ఓకే, సో మనకు డిఎస్సి అనేది బాగా ప్రచారం పేరు అయితే ప్రచారంగా ఉంది కాబట్టి డిఎస్సి అంటున్నాం, కానీ మనకు టెట్ కమ్ టీఆర్టీని అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మనకు 2014లో మనకు ఎగ్జామ్ జరిగింది కదా, సో అచ్చం అలాగే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎడ్జిటి పోస్టులకు బీఈడీ బదులు కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులనే జారీ చేశారు. ఓకే, మనకు ఎన్సిటి వారు రిలీజ్ చేసిన న్యూ గైడ్లైన్స్గా అంటే న్యూ గెజెట్కి ప్రాధాన్యతనిస్తూ ఇక బీఈడి వారికి కూడా హెచ్జిటి పోస్టులకి అవకాశం అయితే ఇచ్చారు. సో ఇది వీరికి మాత్రం చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. బీఈడి వారి యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ అంతేకాకుండా హెచ్జిటి పోస్టులు కూడా వీరు అప్లై చేసుకుని రాసుకోవచ్చు అనమాట. పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు మనకు సంజయ్ రాణి గారికి మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ 10,351 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని దస్త్రం పంపగా పురపాలిక, జెడ్పీ, ఎంపీ పాఠశాలకు 6,100 పోస్టులను మంజూరు చేసిందన్నారు. డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పి మంత్రి తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయ కొలువుల సంఖ్యలో మార్పు జరిగితే తాజా షెడ్యూల్ను ఆ మేరకు మనకు మార్పు జరిగే అవకాశం అయితే ఉందంట. సంక్షేమ శాఖల పోస్టులకు పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నిర్వహించాలంటే ఆయా శాఖల అనుమతి అయితే పొందాల్సి అయితే ఉంటుందని చెప్పి ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ మనం పరిశీలిద్దాం. ఉపాధ్యాయ నియామక పరీక్ష, ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు నోటిఫికేషన్ అనేది ఈ నెల 10న అయితే మనకు రిలీజ్ అవుతుంది. దరఖాస్తు రుసుము చెల్లింపు అనేది అక్టోబర్ 10 నుంచి నవంబర్ 2 వరకు అయితే ఉంటుంది. దరఖాస్తు సమర్పణకు మనకు చివరి తేదీ మనకు నవంబర్ 3. హాల్ టికెట్స్ అనేవి నవంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయి. పరీక్ష నిర్వహణ అనేది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 14 వరకు కూడా ఉంటుంది. ప్రాథమిక కీ అనేది డిసెంబర్ 16 అయితే వస్తుంది. అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 23 వరకు కూడా ఉంటుంది. తుదికి విడుదల అనేది మనకు డిసెంబర్ 27న ఉంటుంది. ఫలితాలు అనేవి జనవరి 3 అయితే రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా మనకు స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది. అయితే మనకు కాలేజీలో మనకు మార్పులు కనుక చోటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ షెడ్యూల్ కూడా మారిపోయే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఓకే, సో ఈ విధంగా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. నేను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.